డయాబెటీస్ ఉన్నవారికి బ్రౌన్ రైస్ మంచిదా? క్వినోవా మంచిదా? బ్రౌన్ రైస్ వైట్ రైస్తో పోలిస్తే మంచి ఫైబర్ కలిగి ఉంటుంది కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. అంటే తిన్న తర్వాత షుగర్ కొంచెం వేగంగా పెరిగే అవకాశం ఉంది. కానీ క్వినోవా మాత్రం లో గ్లైసెమిక్ ఫుడ్. దీనిలో ఫైబర్ మరింత ఎక్కువ, ప్రోటీన్ కూడా డబుల్గా ఉంటుంది. ఈ రెండు కలిపి షుగర్ పెరగకుండా నెమ్మదిగా డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి క్వినోవా చాలా సేఫ్ ఆప్షన్. రోజూ రైస్ తినాల్సి వస్తే బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు కానీ పరిమితంగా మాత్రమే తినాలి. అయితే షుగర్ను బెస్ట్గా కంట్రోల్ చేయాలనుకుంటే క్వినోవా రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకోండి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు సరైన ఆహారం సరైన టైంలో తీసుకుంటేనే ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల రక్తంలో చక్కెర ప్రమాదకరంగా తగ్గిపోవచ్చు. దీనిని హైపోగ్లైసిమియా అంటారు. చేతులు వణకడం, బలహీనత, చెమటలు, తల నిర్ఘాంతం, హఠాత్తుగా పడిపోవడం వంటి సమస్యలు రావచ్చు. కొంతమందిలో మాత్రం షుగర్ ఎక్కువగా పెరగడం కూడా జరుగుతుంది. ఎందుకంటే శరీరం స్ట్రెస్ హార్మోన్లు విడుదల చేసి గ్లూకోజ్ను పెంచుతుంది. డయాబెటీస్ మందులు లేదా ఇన్సులిన్ వాడేవారు ఉపవాసం చేస్తే రిస్క్ ఇంకా ఎక్కువ. అందుకే డాక్టర్ సలహా లేకుండా ఫాస్టింగ్ చేయడం తప్పు. ఉపవాసం అవసరమైతే ముందుగా మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని, నీరు ఎక్కువగా తాగుతూ, మీ మందుల మోతాదును డాక్టర్ సూచించినట్టుగా మార్చుకోవాలి. ఆరోగ్యం కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఉపవాసం సేఫ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.